Good morning, good afternoon, good evening, wherever you are, whenever you're watching this video. ఇదైతే సెకండ్ డే. నిన్నైతే వచ్చేసి నేను నిద్రపోయా, జస్ట్ ఇప్పుడే లేసా. టైం కూడా వచ్చేసి 6 అవుతుంది, 6-7 అయింది. సో ఇంకైతే నాకైతే నిన్న చాలా ప్లాన్ వేసుకునిన్నా, అన్ని శివలింగాలు బైక్లో కవర్ చేయాలని. సో అది ఇప్పుడు చేసేసి కొంచెం మళ్ళీ వచ్చి బ్రేక్ఫాస్ట్ తినేసి నేను బెంగళూరుకి అయితే ఈరోజు స్టార్ట్ అయిపోతున్నా. ఇప్పటికైతే ప్లాన్ అయితే అదే. చూద్దాం ఏమన్నా ఎగ్జైటింగ్ ఏమైనా చేస్తాం ఈరోజు. మ్యాక్సిమం ఏమి ఉండదు, రిటర్న్ బ్యాక్ అయిపోతున్నా. జస్ట్ ఇక్కడ నుంచి మనం వేలూరు చిత్తూరు రూట్ వచ్చాక ఆ రూట్ కాకుండా హొసూరు రూట్ వెళ్తున్నాం. సో ఈరోజు ఈ వ్లాగ్ ఏమి ఎక్కువ ఉండకపోవచ్చు, ఎందుకంటే నేను ఎక్కువ రికార్డ్ చేయాలని లేదు, రిటర్న్ జర్నీ కదా అందుకు. బట్ చూద్దాం. దర్శనానికి అయితే వచ్చిన, ఎందుకో సడన్గా రావాలనిపించింది, వచ్చేసిన. చూద్దాం. దర్శనం కూడా అయితే అయిపోయింది. టైం కూడా వచ్చేసి అయితే 8:35 అయితే నేను స్టార్ట్ అయిపోతాను. నెక్స్ట్ టైం ఇంకోసారి వస్తే గిరి ప్రదక్షిణ చేస్తారు కదా, అప్పుడే అయితే మేము దర్శనం చేసుకుంటా. ఇప్పటికైతే ఇంక వెళ్ళిపోదామని ఉన్నా, ఎందుకంటే టైం లేదు, తొందరగా వెళ్ళాలా, వెళ్ళి వస్తా. ఇప్పుడైతే ఇంకా రూమ్ కూడా అయితే చెక్అవుట్ చేసేస్తాను. ఆల్రెడీ అయిపోయింది మొత్తం, నేను కూడా రెడీ అయిపోయా, లగేజ్ కూడా వెళ్ళిపోయింది. నేను ఇంక కిందికి వెళ్ళాలా. ఒకసారి లాస్ట్ మొత్తం అంతా చెక్ చేసుకున్నా, ఏమైనా మర్చిపోయినా లేదా అని ఉన్నాయి. సో లెట్స్ హెడ్ బ్యాక్ టు బెంగళూరు. హోటల్లో అయితే చాలా సర్వీస్ అయితే బాగుంది. మెయిన్ సర్వీస్, ఫుడ్, మష్రూమ్ పులావ్ నేను 2 times తిన్నా, సూపర్ ఉంది. ఫుడ్ బిల్ అవ్వలేదు, ఇప్పుడు బిల్ అవుతుంది. మిగతాదంతా అయితే బాగుంది. టైం కూడా వచ్చేసి 10-10:30 అవుతుంది. మేబీ నేను రీచ్ అయ్యేసరికి 5-6 కావచ్చు. బట్ కొంచెం ఫాస్ట్గా వెళ్ళడానికి ట్రై చేద్దాం, ఎక్కడ స్టాప్ అయ్యలేదు. ఫుడ్ కూడా ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినేసాను నేను ఇక్కడే, కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. 2 daysలో 1 day తిన్నా. కింద బిల్డింగ్ డెస్క్కి వెళ్ళి బిల్ ప్రూఫ్ పే చేసేయాలి అంతే. I'll get my bike here. బిల్లు కూడా ఇచ్చారు, ఇప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి, బ్యాగ్లో పెట్టుకోవడానికి కూడా లేదు. థ్యాంక్ యూ సార్. ఓం నమ శివాయ. ఇక్కడ నుంచి 4 hours 3:22 కల్లా రీచ్ అయిపోతానండి. మధ్యలో పెట్రోల్ పట్టించుకోవాలా అంతే, ఇంకెక్కడ ఆగేదైతే ఏడా లేదు. అదైతే ఇప్పటికి ఈరోజుకైతే అదే ప్లాన్. కొత్త రూట్ ఇప్పుడు వచ్చింది, పోయలేదంతా. మనం మొన్న వచ్చిన రూట్ వేరే, ఇప్పుడు వెళ్ళే రూట్ వేరే. ఏదో పెట్రోల్ బంక్ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాయి, ఇంకా ఎక్కడ ఆగేదే లేదు. సీదా నెక్స్ట్ ఆగేది బెంగళూరులోనే. ఓ మై గాడ్, రష్ ఉన్నట్టుంది.
టోల్ గేట్ నెంబర్ 1. చూద్దాం ఎన్ని వస్తాయి ఇంకా. మీకు తెలిసేంటో ఇంకా బెంగళూరు 104 కిలోమీటర్స్, హొసూర్ 65, కృష్ణగిరి 14. పక్కన కొండ సేమ్ గుర్రంకొండ ఉన్నట్లే ఉంది. ఎండ అయితే మాత్రం సంపుతుంది అసలు, ఫుల్ ఉంది ఎండ, చాలా ఎక్కువ ఉంది ఎండ అయితే మాత్రం. ట్రాఫిక్ కూడా కొంచెం అక్కడ కొంచెం ఎక్కువ ఉంది, ఇక్కడ కొంచెం తక్కువ ఉంది, అక్కడ కొంచెం ఎక్కువ ఉంది, ఇక్కడ కొంచెం తక్కువ ఉంది, అట్లా ఉంది అనమాట. మిక్స్డ్ ఉంది మొత్తం. ఓకే అలానే ఉంటుంది, ఏం కాదు. బెంగళూరుకి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలని ఉంది బోర్డులో. ఒకసారి మ్యాప్స్లో చెక్ చేసుకొని చూద్దాం. కొంచెం ముందు పోయి చూద్దాం. సైడ్ పోయి చూద్దాం ఎక్కడన్నా. కృష్ణగిరి ఇప్పుడే మ్యాప్స్ అయితే రోడ్ కూడా చూసుకున్నా. ఇట్లా వెళ్తే హొసూర్ ముందు నుంచి వెళ్ళాలా, హొసూర్ ముందు నుంచి వెళ్తే బెంగళూరు సిటీలోకి ఎంటర్ వెళ్ళాలా. కరెక్ట్ నేను ఎంటర్ అయ్యే టైంకి అయ్యేసరికి 3:34 అవుతుంది, అంటే పీక్ అవర్స్ స్టార్ట్ అవుతుంటుంది అప్పుడప్పుడే ట్రాఫిక్. సో అందుకని ఇదే స్ట్రైట్ రూటు, సేమ్ మొన్న వచ్చాక కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. ఫస్ట్ అయితే ఇట్లా వెళ్తే కుప్పం వస్తుంది, కుప్పం, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, తర్వాత హొస్కోటే టు బెంగళూరు. ఎందుకంటే నేను ఉండేది ఎలంకాలో కదా, నాకు కొంచెం ఆ రూట్ దగ్గర అవుతుంది అనమాట. ఎటైతే పక్కగా కొంచెంసేపు దిగేసి వాటర్ తాగాలి ఫస్ట్, తప్పికెత్తనాయి. ఇట్లే ఎక్కాలా, ఈ హైవే ఎక్కితే వెళ్ళిపోతాం. నాకు ఇంకా ఏమంటే కోలార్ ఆ రూట్ ఇది హొసూర్ రూట్లో హైవే టచ్ అవుతుందో లేదో నాకు తెలీదు, ఎగ్జాక్ట్ ఐడియా లేదు. నేను ఇంతకుముందు పాండిచ్చేరి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్తో బస్సులో వచ్చా అనమాట. రాత్రే వచ్చా, వెళ్ళేది మళ్ళీ పాండిచ్చేరి నుంచి బెంగళూరుకి వెళ్ళేది రాత్రి వెళ్ళా. కరెక్ట్గా చెప్పాలంటే కృష్ణగిరి కన్నా ముందే పడుకున్నా. ఇట్లా పాండిచ్చేరి నుంచి బెంగళూరుకి వచ్చేటప్పుడు, అక్కడ నుంచి వచ్చేటప్పుడు హొసూరు దగ్గర పడుకున్నా. సో నాకు తెలియదు అనమాట అసలు హైవే ఉంటుందా ఉండదా అని. కాకపోతే అటు సైడ్ కోరమంగళ అటు సైడ్ రోడ్ బాగుంటుంది బెంగళూరులోకి. ఇంకా ఎందుకంటే నేను ఎట్లా ఉండేది ఎలంకాలో కదా, నాకు ఎట్లా లాంగ్ అవుతుంది. సో ప్రిఫరబుల్లీ నాకైతే ఇదే బెస్ట్ రోడ్ అనిపించింది. ఇదైతే కొంచెం హైవే ఉంది, సో అట్లీస్ట్ కనీసం ట్రాఫిక్ అన్నా తక్కువ ఉంటుంది, కొంచెం ఈజీగా వెళ్ళిపోవచ్చు అని ఈ రూట్ చూస్ చేసుకున్నా. అది కథ. వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ఆంధ్ర, మేబీ ఆర్ మేబీ నాట్. కాదులేండి, ఆంధ్ర కాదు, అక్కడ ఆంధ్ర అనుకుంటా.
మన ఆంధ్ర బస్. వెల్కమ్ టు ఆంధ్ర. ఆంధ్రాలోకి వచ్చేసాం. ఫోటో తీసుకుందాం. ఒక ఫోటో తీసుకొని అయితే వెళ్ళిపోదాం. మనమైతే ఇప్పుడు కుప్పం కూడా అయితే ఇంకా ఎంటర్ అయిపోయినాం. కుప్పం అంటే మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ అనమాట. మనకి ట్రిప్లో ఏంటంటే గుర్తుంటే ఫస్ట్ డే చిత్తూరు ఎంటర్ అయినప్పుడు వైఎస్ఆర్ జంక్షన్ అని వైఎస్ఆర్ స్టాచ్యూ ఉంది అక్కడ. మనం ఇప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు మనం దీని మీద నుంచి వెళ్తున్నాం, చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ నుంచి. కేఎంసి, కడప మున్సిపల్ కార్పొరేషన్ కాదులేండి, మాది కూడా కేఎంసీనే. కృష్ణమూర్తిని ముంచే కంపెనీ కాదు, కడప మున్సిపల్ కార్పొరేషన్ కాదు, కుప్పం మున్సిపల్ కార్పొరేషన్. అదేదో ప్రాపర్ కర్ణాటక లోపల కూడా వచ్చేసినాం. ట్రైన్ ఎక్కడున్నానో కూడా తెలియదు. కోలార్ అనుకుంటా. కోలార్ అయినా అయిండొచ్చు, హుస్కోట్ అయినా అయిండొచ్చు. నాకైతే మ్యాప్స్ కూడా లేదు నా ముందర. కానీ కర్ణాటకకి అయితే వచ్చేసా. రోడ్డు అయితే ఇక్కడ నుంచి లేదు, ఎట్లా వెళ్ళాలో ఏమో. ఎక్కడి నుంచి వెళ్ళాలా, ఇట్లా దారి లేదు. అన్నోళ్ళు వెళ్తారు, మనం వెళ్దాం. ఇక్కడ దింపాల. Expels power. Wow. Wow. అది పంచేది. ముందర ఏదో టోల్ బూత్ ఉంది, కాకపోతే ఆ టోల్ బూత్లో బైక్స్ ఎలా లేదంట.
వెనకాల బోర్డు చూసా, అందుకే మ్యాప్స్ అయితే కారు నుంచి బైక్ షిఫ్ట్ చేసా. ఇప్పుడేమో మొత్తం తిరిగి మళ్ళీ ఎట్లా వచ్చాం అట్లే పోవాలంట. షిట్ మ్యాన్, షిట్ 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 షిట్. ఏం హైవేనో కూడా తెలియదు, ఎందుకు లేదు. వచ్చేసాం. వీఆర్ బ్యాక్ ఇన్ బెంగళూరు. ఇంకా 27 kilometers టు బ్రిగేడ్ బ్రిక్ లైన్. అమ్మయ్య, లాస్ట్కి అయితే వచ్చేసాం. మార్నింగ్ 10కి బయలుదేరితే ఈవినింగ్ 4:45 అవుతుంది. వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రైడ్ చేసి ఇదే అనమాట నాకు. వన్ ఆఫ్ ద కాదు, ఇదే ద లాంగెస్ట్ రైడ్ నాకైతే టైం పరంగా చూసుకుంటే. చాలా చాలా యూటర్న్స్, చాలా రూట్ కరెక్ట్గా తెలియకపోతే ఇట్లే ఉంటుంది. ఇదే అనమాట పరిస్థితి. అందుకే నెక్స్ట్ టైం నుంచి రూట్ గురించి తెలుసుకొని పోవాలి. ఓకే గాయస్, ఈ వ్లాగ్ అయితే ఇంటే. మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.